సార్ శోభనం గదిలోకి వచ్చిన కొత్త పెళ్లి కొడుకుల ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఐసీయూ సార్, పేషెంట్ బ్రతికున్నారా? హలో డాక్టర్. హలో, దాస్ గారింటి మీరేనా? నేనే. మూర్తి గారు మీ గురించి చెప్పారు. रुकिए मैडम, विजिटिंग कार्ड का टाइम हो गया, आप अंदर नहीं जा सकते। जाइए। హలో, డ్యూటీ అవ్వగానే నేను మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, నువ్వు అక్కడికి వచ్చే. What's the problem with the patient? సివియర్ సీజర్ సార్. మార్నింగ్ ఆపరేషన్ జరిగింది. అబ్జర్వేషన్ లో ఉంచాం సార్. ఇమీడియట్ ఆక్సిజన్ పెట్టండి. 2 mg ఫ్లోరోజిపమ్ ఇవ్వండి. బీపీ కూడా డ్రాప్ అవుతుందంట. 1 లీటర్ ఆఫ్ నార్మల్ సెలైన్ బోలస్. రిపోర్ట్స్ ఎక్కడ? ఆపరేషన్ తర్వాత కూడా ఈ ప్రిస్క్రిప్షన్ ఎందుకు ఫాలో అవుతున్నారు? భరద్వాజ్ గారు చెప్పారు సార్. మూర్తి గారు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. సర్జరీ తర్వాత తక్కువ డోసేజ్ ఇవ్వాలి. ఇది హై డోసేజ్, అందుకే బ్రీతింగ్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇమీడియట్గా వెళ్ళి ఇంజెక్షన్స్ ఇంకా మెడిసిన్స్ తీసుకోండి. డూ ఇట్ ఫాస్ట్. సార్, ప్రిస్క్రిప్షన్ మార్చాలంటే భరద్వాజ్ గారి పర్మిషన్ కావాలి సార్. ఐఎమ్ ద డ్యూటీ డాక్టర్ హియర్. పేషెంట్ కన్నా జరిగితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది. గో ఇమీడియట్లీ అండ్ డూ ఇట్ క్విక్. ఇట్స్ ఓకే. ఏమేం సిస్టర్, సడన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి. సార్ ఒక్క మాట, భరద్వాజ్ ఇమీడియట్గా డిఫిబ్రిలేటర్ రెడీ చేయండి. బీపీ పడిపోతుంది సార్, రీడింగ్ లో అవుతుంది. నువ్వు బొట్టు పెట్టావు కదా, నాన్నకు పూర్తిగా తగ్గిపోయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఇలాంటి ఒక్క క్షణం చాలు డాక్టర్ అయిన ప్రతివాడి గుండె ఉప్పొంగిపోవటానికి. ఈ భూమి మీద ప్రాణం పోసే శక్తి మొదట ఆ దేవుడికి, తర్వాత ఒక డాక్టర్కి మాత్రమే ఉంది. దేవా of yourself. How dare you change my patient's medication? మూర్తి గారి పేషెంట్కి ఏమైనా అయిందా? లేదు డాక్టర్, అతను బాగానే ఉన్నాడు. Shut up, Murthy, just shut up. And you, Mr. Das, సార్, జాయిన్ అయిన 4వ రోజే సీనియర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని చేంజ్ చేసేసే రేంజ్కి వెళ్ళిపోయాను అనుకున్నావా? ఆ టైంలో నాకు రేంజ్లో హోదాలు గుర్తురాలేదు సార్. పేషెంట్ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది సార్. Shut up. ఇప్పుడు ఈ బిహేవియర్ గురించి డిస్మిసల్ పేపర్ మీద ఏమని రాస్తారో తెలుసా? బ్యాడ్ కాండక్ట్ అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ కేర్. ఇప్పుడే మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ చేస్తారు. సార్ ప్లీజ్ సార్, నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది సార్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ మ్యాన్. ఒక్క ఛాన్స్ సార్. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీ మెడికల్ లైసెన్స్ ని పర్మనెంట్ గా సీజ్ చేస్తా.
ఏంటి బాధపడుతున్నారా? భయపడుతున్నాం. భయమా? చిన్న వర్షమే. బిజినెస్ చేసే వాళ్ళకి భయం ఉండకూడదని తెలీదా? సార్ మా అందరికన్నా పవర్ఫుల్ పర్సన్ ఆ సేటే సార్. 500 మంది సెక్యూరిటీ మధ్య చంపేశాడు. అలాంటిది మనందరం కలిసి ఉన్నాం తెలిస్తే. సో లెట్స్ కిల్ హిమ్. యా, చంపేద్దాం. దేవా ఇక్కడ. థ్యాంక్ యూ జిమ్మే. వెల్కమ్ సార్. అదేంటి రాగానే నారాయణ సైడ్ని చంపేశావు? అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్తో వస్తావు, ఖాళీ చేతులతో వచ్చావు? స్వీట్ బాక్సా? నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా. బాధ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. డల్గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు, అది నీ ఎక్స్ప్రెషన్. వచ్చిన వెంటనే నారాయణ సైడ్ని చంపాను, అది నా ఎక్స్ప్రెషన్. ఆఖరి చూపు కన్నా వెళ్తావు అనుకున్నాను దేవా. కానీ పెంచిన కొడుకుని కాదు కదా, కానీ పెంచని కొడుకుని, అందుకే రాలేదు. అవును, అజయ్ ఎక్కడ? ఈ మధ్యన కలిసావా? ఆడెక్కడో పబ్లో తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు. అది వాడ ఎక్స్ప్రెషన్ అనుకుంటా. బాలేదు. మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది? ఫిష్? అజయ్ని అక్కడ రమ్మను. నేను వస్తున్నాను చెప్పద్దు. ఏంటిది? హాస్పిటల్. అంతుంటే హాస్పిటల్ అంటారు, ఇంతుంటే క్లినిక్ అంటారు. ఇప్పుడు నీకేదో చోట పని దొరకడం అవసరం, లేదా 2 రోజుల్లో నువ్వు పిచ్చోడి వైపు ఎలా ఉన్నా. ప్యాంట్కి 200, షర్ట్కి 400, చీర జాడికి వెళ్ళి 500, ప్యాంట్ కుర్స్ చేయాలన్నా కిస్తా టైట్ చేయాలన్నా 200 ఎక్స్ట్రా. హో మోహన్ గారు మీరా? మీ మెడికల్ షాప్ కూడా మంచి రోజులు వస్తున్నాయండి. ఎవడో కొత్త డాక్టర్ వస్తున్నాడంట. ఆ డాక్టర్ ఎవడో తెలుసా? ఏమో ఎవడో తెలుసండి. అయినా ఆడ ఇక్కడికి వస్తున్నాడంటే సగం జీవితం సంకన అగ్గిందని అర్థం. అదేనండి, ఆయన అట్టయిపోతున్నాడు. ఏది ఎత్తినట్టు అట్టయినట్టు. ఆ డాక్టర్ ఈయనే. సారీ సార్. సార్ నా పేరు జాకెట్. జాకీ సార్. ఇక్కడ కాంపౌండ్ కమ్ టైలర్. సమయానికి బుకే కూడా లేదే సార్. వెల్కమ్ టు ద హాస్పిటల్. టైం సాల్వ్ లేదు సార్. ఫ్రెష్ కుట్టిన జాకెట్ ఇక్కడ టైలరింగ్ ఏంటి? రెండింటికి పెద్ద తేడా ఉంది సార్. కాంపౌండర్ అయితే సూది మందు అందించాలి, అదే టైలర్ అయితే సూదిలోకి దారం ఎక్కించాలి. రై ఏడ్చినట్టుంది నీ పోలికే. ఏదో కాలిపోతుంది లోపల. ఏం లేదు సార్, కాలుస్తున్నారు. అంటే సిగరెట్. చిచి ఏం లేదు సార్. మీరు మడిగా వెళ్ళకండి సార్ ప్లీజ్ సార్. కంగారు పడుతున్నావు? సార్ నేను ఏం కంగారు పట్టలేదు రూమ్ ఏం సార్. జరుగుతుంది? సార్, నేను కంగారు పట్టలేదు సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ వెళ్ళండి సార్. సార్ వెళ్ళండి సార్. సార్ నా మాట వినండి సార్. వాళ్ళు అసలు ముట్టు మనుషులు కూడా కాదు సార్. ఈ ఏరియాకి పెద్ద దరిద్రులు. इमराज जाकेटगा कौन है बे? सुटामा. వాట్ ఇస్ దిస్? This Kerala sheep liquor, 62% alcohol, 18% GST, credit card paid. హలో, యు షుడ్ స్మోక్ ఇన్సైడ్. గెట్ అవుట్. ఏమంటుడురా? ఇక్కడ పొగ తాగరాదు, బయట పొర దున్నపోతూ అన్నాడండి. ఏమ్రా ఈ దూల్పేట దుర్గండి బయట పొమ్మంటావురా? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ దాస్, MBBS MS గోల్డ్ మెడలిస్ట్. ఏయ్ ఇది దవకన కాదు, ఈ దుర్గగానంట. ఆలే ఎక్స్ట్రా గిన పోయినానుకో ఇంకా బడు వడిచి నాడలు తీసి నడుముకు బిగిస్తావు, సమజైందా? ఏయ్ నడురు బే. అంటే అయినా మనం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్పు? మన పని మందే, వాళ్ళ పని వాళ్ళదే. ఆ పక్కనే మన మెడికల్ షాప్. ఈ పక్కనే మన మిషన్ కూడా ఉంది.